నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనపై అణవిగాని నీతులు చెప్పారు తెలుగు తమ్ముళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్లు వీరు బుగ్గలు నొక్కుకోవడంలోనే సరిపోయింది. జగన్ అది, జగన్ ఇది అని తమ చరిత్ర ప్రపంచానికి తెలియదన్నట్టుగా అప్పుడు శుద్ధపూసల్లా స్పందించారు. కట్ చేస్తే అధికారం అంది 100 రోజులైనా గడవలేదు. కానీ అధికారం తిరిగి తమ చేతికి అందడం అంటే తమకు రాజరికం బహుమానంగా లభించినట్టుగా వీరు స్పందిస్తూ ఉన్నారు. స్వయంగా ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ తన రెడ్ బుక్ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించారు. పాదయాత్ర సందర్భంగా పదే పదే ఆ ప్రకటన చేశారు. అందులో చాలా పేర్లు ఉన్నాయని, తమకు అధికారం దక్కితే వారిపై ప్రతీకార చర్యలు ఉండబోతాయని అప్పుడే లోకేష్ ప్రకటించారు. అంటే లోకేష్ ప్రతీకారాల కోసం అధికారం ఇవ్వాలా అనే ప్రశ్న అప్పుడే తలెత్తింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ ప్రత్యర్థులకు రాజకీయ నేతలు అలాంటి వార్నింగులే ఇస్తారని, అదంతా సీరియస్ కాదని సామాన్యుడు అనుకోవటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. అయితే అధికారంలోకి వచ్చాక కూడా ఇప్పుడు రెడ్ బుక్ అనే అంటున్నారు. రెడ్ బుక్ అంటే ఎందుకు భయం అంటున్నారు. సరే, లోకేష్ తన ఎర్ర బుక్కులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు అందరి పేర్లను రాసుకుని వారందరిని ఒక్కొక్కరుగా జైలుకు పంపని. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుకుంటుంది. ఎదుర్కొనే వాళ్ళు ఎదుర్కొంటారు, జైలుకు వెళ్లే వాళ్ళు జైలుకు వెళ్తారు. అందులో అధికారుల పేర్లు కూడా రాసినట్టుగా లోకేష్ చెప్తున్నారు. మరి అప్పుడు ఇప్పుడు అధికారుల తీరులో వచ్చిన తేడా ఏముంది? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు వారు సలాములు కొడితే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఎమ్మెల్యేలకు సలాం కొడుతున్నారు. ఈ మాత్రం దానికి వారి పేర్లు ఎందుకు రాసుకున్నారు లోకేష్? కక్షగట్టి కొంతమంది అధికారులను వేధించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అప్పుడు కొందరు అలా అధికారానికి మడుగులు ఎత్తి ఉంటే ఇప్పుడు అదే పనిలో కొందరు ఉన్నారు కదా. ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకను పోలీసులు సెలబ్రేట్ చేయడం అనేది సినిమాల్లో వ్యంగ్యంగా కూడా చూడని సీన్. అలాంటి సన్నివేశాన్ని ఏపీలో ఇప్పటికే చూపించారు. మరి ఒక ఎమ్మెల్యే భార్య పుట్టినరోజును పోలీసులు సెలబ్రేట్ చేస్తే సరిపోతుందా? ఆ ఇన్స్పిరేషన్ తో రానున్న 4.5 ఏళ్లు ఇంకా చాలా మంది పుట్టినరోజులను ఇలా ప్రభుత్వ అధికారులు తమ తాహతు కొద్దీ సెలబ్రేట్ చేయాల్సి ఉంటుంది. గతంలో పరిటాల కుటుంబం ఇంట్లో ఆయుధ పూజ సందర్భంగా ప్రభుత్వ గన్మెన్ల ఆయుధాలను పెట్టి పూజించారు. అలా కూడా ఆయుధ పూజ చేసుకోవచ్చని తెలుగుదేశం పార్టీ వాళ్లే సందేశమిచ్చారు. మరి ఇప్పుడు అధికారం తమ చేతికి అందడం అంటే అదేదో రాజరికం తమ చేతికి అందినట్లుగా భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ముచ్చట్లు ఉంటాయి త్వరలోనే రానున్న దసరా సందర్భంగా కూడా. కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే భార్య ఒక పోలీసుకు వేలు చూపించి హెచ్చరిస్తోంది. అదే జిల్లాలో ఒక ఎమ్మెల్యే సిబ్బందిని పెట్టి చెత్తను మేయర్ ఇంటి ముందు వేయిస్తుంది. పోలీసులు అంటే తమ ఇంటి బానిసలు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే కొడుకు సిఐ చేత సారీ చెప్పించుకొని తన ఈగోను చల్లార్చుకుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో ఎనలేని నీతులు చెప్పి వ్యవస్థ అంతా గబ్బు పట్టుపోయిందని బుగ్గలు నొక్కుని అధికారం దక్కిన 3 నెలల్లోనే ఇన్ని వ్యవహారాలను పత్రికలకు ఎక్కిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. అధికార మార్పిడి అంటే తమకు తోచింది చేయమని ప్రజలు తమకు అవకాశం ఇచ్చినట్టుగా వీరు ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నారు. అంతర్గతంగా చేసే వసూళ్లు, ఇసుక దోపిడీలు, ఇతర వ్యవహారాలు సరే అవన్నీ ఎలాగూ ఉంటాయి. తాము చెప్పిన ధరకే భూములు అమ్మాలని సామాన్యులపై ఒత్తిళ్లు చేయటము కొత్త కాదు. 2014-19 సమయంలో కియా కంపెనీ సమీపంలో భూములపై ఇలాంటి ఒత్తిళ్లు ఎన్నో జరిగాయి. సామాన్యుల భూములన్నీ బినామీల పేర్లతో 2-3 ఎమ్మెల్యేలు 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అందుకు ప్రతిఫలము గట్టిగానే దక్కింది ఆ తరువాతి ఎన్నికల్లో. అయితే మళ్లీ అదే కదా అన్నట్టుగా తమ్ముళ్ల ధోరణి కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇంకో ప్రమాదం కేవలం ఎమ్మెల్యేలే కాదు, ప్రతి ఊర్లో పచ్చ చొక్కా వేసుకున్న ప్రతివాడు బెదిరిస్తాడు. అదేమంటే జన్మభూమి కమిటీలు అంటూ తమ్ముళ్ల జేబులు నింపడానికి అధికారికంగా నియమించేస్తారు. అయిన కాడికి ఎవడికి వాడు సంపాదించుకోవటమే పని. తమ పార్టీ ఉన్నదే కార్యకర్తల కోసమని, తమ కార్యకర్తలంటే కలెక్టర్లు కూడా లేచి నిలబడాలని తెలుగుదేశం ముఖ్య నేతలే బాహాటంగా చెప్తూ ఉంటారు. తాము హత్యలు చేసి వచ్చినా తమ పార్టీ అండగా నిలబడుతుందని పచ్చ చొక్కాలు నమ్మడంలో కూడా పెద్ద వింతలేని పరిస్థితిని తెలుగుదేశం ముఖ్య నేతలే కల్పిస్తున్నారు. అలా నూతన సమాజ స్థాపనకు తెలుగుదేశం ముఖ్య నాయకత్వం గట్టి పునాదులే వేసింది. దానిపై ఇప్పుడు గోడలు నిర్మించబడుతూ ఉన్నాయి అంతే. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.